ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 13/9/2022. मुरली सारम। मीठे बच्चे, तुम आपस में भाई भाई हो। तुम्हें रूहानी स्नेह से रहना है। सुखदाई बन सबको सुख देना है। गुणग्राही बनना है। మధురమైన పిల్లలారా, మీరు పరస్పరంలో సోదరులు. మీరు ఆత్మిక స్నేహంతో ఉండాలి. మధురమైన పిల్లలారా, మీరు పరస్పరం సోదరులు. మీరు ఆత్మిక స్నేహంతో ఉండాలి. సుఖదాయిగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. సుఖదాయిగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. గుణగ్రాహిగా తయారవ్వాలి. गुणग्राहीगा तैयारव्वाली। प्रश्न है, आपस में रूहानी प्यार ना होने का कारण क्या है? रूहानी प्यार कैसे होगा? प्रश्न, परस्परंलो आत्मिक प्रेम ఉండకపోవడానికి కారణం ఏంటి? ఆత్మిక ప్రేమ అంటే ఎలా ఉంటుంది? పరస్పరంలో ఆత్మిక ప్రేమ ఉండకపోవడానికి కారణం ఏంటి? ఆత్మిక ప్రేమ అనేది ఎలా ఉంటుంది? उत्तर, देहाभिमान के कारण जब एक दो की कामियां देखते हैं तब रूहानी प्यार नहीं रहता। దేహాభిమానం కారణంగా ఎప్పుడైతే ఒకరిలో ఉండే లోపాలు ఒకరు చూస్తారో అప్పుడు ఆత్మిక ప్రేమ ఉండదు. దేహాభిమానం కారణంగా ఎప్పుడైతే ఒకరిలో ఉండే లోపాలు ఒకరు చూస్తారో అప్పుడు ఆత్మిక ప్రేమ ఉండదు. जब आत्म अभिमानी बनते हैं, स्वयं की कामियां निकालने का फुरना रहता है, सतो प्रधान बनने का लक्ष्य रहता है, मीठे सुखदाई बनते, तब आपस में बहुत प्यार रहता है। ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అవుతారో, స్వయంలో ఉండే లోపాలని తొలగించుకోవాలనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, ఆ చింత, సతోప్రధానంగా అవ్వాలనే లక్ష్యం ఎప్పుడైతే పెట్టుకుంటారో, మధురంగా సుఖదాయిగా అవుతారో అప్పుడు పరస్పరంలో చాలా ప్రేమ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అవుతారో, స్వయంలో ఉండే లోపాలను తొలగించుకోవాలనే చింత ఎప్పుడైతే ఉంటుందో, సతోప్రధానంగా అవ్వాలి అనే లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో, మధురంగా సుఖదాయిగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు పరస్పరంలో చాలా ప్రేమ అనేది ఉంటుంది. बाप की श्रीमत है, बच्चे किसी के भी अवगुण मत देखो। బాబా యొక్క శ్రీమతం, పిల్లలారా ఎవరి యొక్క అవగుణాలు చూడకండి. బాబా యొక్క శ్రీమతం, పిల్లలారా ఎవరిలో ఉండే అవగుణాలు చూడకండి. గుణవాన్ బన్నే और बनाने का लक्ष्य रखो। గుణవంతులుగా అవ్వాలి మరియు ఇతరులను తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకోండి. గుణవంతులుగా అవ్వాలి మరియు ఇతరుల్ని గుణవంతులుగా తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకోండి. सबसे जास्ती गुण एक बाप में है, बाप से गुण ग्रहण करते रहो और सब बातों को छोड़ दो तो प्यार से रह सकेंगे। అందరికన్నా ఎక్కువ గుణాలు ఒక్క బాబాలోనే ఉన్నాయి. బాబా నుండి గుణాలు గ్రహిస్తూ ఉండండి మరియు మిగిలిన విషయాలన్నీ విడిచిపెట్టేయండి. అప్పుడే మీరు కూడా పరస్పరంలో ప్రేమతో ఉండగలరు. అందరికన్నా ఎక్కువ గుణాలు ఒక్క బాబాలో ఉన్నాయి. బాబా నుండి గుణాలు గ్రహిస్తూ ఉండండి.
మిగిలిన విషయాలన్నీ విడిచిపెట్టేయండి. అప్పుడు పరస్పరంలో ప్రేమతో ఉండగలరు. కాబట్టి పరస్పరంలో ప్రేమ కలిగి ఉండాలంటే దేహాభిమానం ఉండకూడదు, లోపాలు చూడకూడదు. ఇతరుల లోపాలు చూడడం కన్నా ముందు ఏం ఆలోచన ఉండాలి? స్వయంలో ఉండే లోపాలను తొలగించుకోవాలనే చింత. నేను ముందు సతోప్రధానంగా అవ్వాలి అనే ఆ లక్ష్యం, ఆ ఆలోచన. ఎవరెలా ఉన్నా నేను మధురంగా, సుఖదాయిగా తయారవ్వాలి అనే ఆలోచన ఉంటే అప్పుడు ఎలాంటి వాళ్ళతోనైనా మనం ఆత్మిక ప్రేమతో వ్యవహారం చేయగలం. కాబట్టి వాళ్ళలో వీళ్ళలో ఉండే లోపాలు చూసేదానికి బదులు అందరికన్నా ఎక్కువ గుణాలు ఎవరిలో ఉన్నాయి? బాబాలో ఉన్నాయి. బాబాను చూస్తూ ఉంటే అప్పుడు ఇంకేవి కనిపించవు. బాబాను చూడాలి, మిగిలిన వదిలేయండి అంటున్నారు బాబా. అప్పుడే అందరితో ప్రేమతో వ్యవహారం చేయగలరు. ओम शांति। अभी तुम बच्चों को यह मालूम है कि बेहद का बाप हमको सतो प्रदान बना रहे हैं और मूल युक्ति बता रहे हैं. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది తెలిసింది కదా, అనంతమైన తండ్రి మనల్ని సతోప్రధానంగా తయారు చేస్తున్నారు, దానికి మూలమైన యుక్తి చెప్తున్నారు. బాప్ బైట్ बच्चों को शिक्षा देते कि तुम भाई भाई हो, आपस में तुम्हारा बहुत रूहानी प्रेम चाहिए, तुम्हारा తా तो बरोबर अब नहीं है. బాబా పిల్లలకి శిక్షణ ఇస్తున్నారు, పరస్పరం మీరు సోదరులు కాబట్టి పరస్పరంలో చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఒకప్పుడు ఉండేవాళ్ళు అలానే, ఇప్పుడు లేరు అంటున్నారు బాబా. मूल वतन में तो प्रेम की बात ही नहीं रहती, तो बेहद का बाप बैठ शिक्षा देते हैं. बच्चे आजकल करते करते समय बीतता जा रहा है, दिन मास वर्ष बीतते जा रहे हैं. మూలవతనంలో పరంధామలు ఉండేటప్పుడు ప్రేమ అనే విషయం ప్రత్యేకంగా ఉండదు, ఎందుకంటే అక్కడ శరీరం లేదు కదా. ఆత్మ వాస్తవిక స్వరూపంలో ఉన్న ప్రత్యేక అనుభూతి అనేది ఏమి ఉండదు కదా, శరీరం లేదు కాబట్టి. అయితే అనంతమైన తండ్రి శిక్షణ ఇస్తున్నారు, పిల్లలారా ఈ రోజు రేపు అంటూ అంటూ అలా సమయం చాలా గడిచిపోతూ ఉన్నది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. बाप ने समझाया है तुम यह लक्ष्मी नारायण तैसे तुमको किसने बनाया. బాబా చెప్పారు కదా, మీరే లక్ష్మీ నారాయణలా ఉండేవారు, ఎవరు తయారు చేశారు? బాప్నే. फिर तुम कैसे नीचे उतरते हो. బాబా మిమ్మల్ని అలా తయారు చేస్తారు, మళ్ళీ ఎలా దిగజారిపోతున్నారు? ऊपर से नीचे उतरते उतरते समय बीतता जा रहा है, वो दिन गया, मास गया, वर्ष गया, समय गया. పైనుండి ఉన్నత స్థితి నుండి దిగజారుతూ అలా సమయం గడిచిపోతూ వచ్చింది. రోజులు, నెలలు, సంవత్సరాలు అలా సమయం అంతా గడిచిపోయింది. तुम जानते हो हम पहले सतो प्रधान थे, आपस में बहुत लव था, बाप ने भाइयों को शिक्षा दी है, तुम भाई भाई का आपस में बहुत प्रेम होना चाहिए, मैं तुम सबका बाप हूं. మీకు తెలుసు కదా, మేమే ఒకప్పుడు మొట్టమొదట్లో సతో ప్రధానంగా ఉండేవాళ్ళం, అప్పుడు పరస్పరంలో చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. బాబా సోదరులందరికీ శిక్షణ ఇచ్చారు. మీరందరూ కూడా ఆత్మ రూపంలో సోదరులు కదా, కాబట్టి పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలని శిక్షణ ఇచ్చారు బాబా. ఒకప్పుడు ఇచ్చారు, అలానే ఉండేవాళ్ళం కూడా. मैं तुम सबका बाप हूं, तुम्हारे एम ऑब्जेक्ट ये सतो प्रधान बनने की. तुम समझते हो जितना जितना हम तमो प्रधान से सतो प्रधान बनते जाएंगे उतना खुशी में गदगद होते रहेंगे. బాబా అంటున్నా, నేను మీ అందరికీ తండ్రిని, మీ లక్ష్యం ఏంటి? సతో ప్రధానంగా అవ్వడం. ఎంతెంతైతే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారో అంత సంతోషంలో పులకరిస్తూ ఉంటారంటున్నారు బాబా. సంతోషం పెరుగుతూ ఉంటది. हम सतो प्रधान थे, भाई भाई आपस में बहुत प्रेम से रहते थे, अभी बाप द्वारा पता चला है कि हम देवता आपस में बहुत प्रेम से चलते थे,
हेवन के देवताओं की भी बहुत महिमा है, हम वहां के निवासी थे, फिर नीचे उतरते आए हैं, మనమే సతో ప్రధానంగా ఉండేవాళ్ళం. పరస్పరంలో ఆ ప్రేమ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఒక్కరిలో ఉండే ఒక్కరు లోపాలే తీస్తూ ఉంటారు. ఆత్మాభిమానిగా ఉండేటప్పుడు ఎవరి లోపాలు తీసేవారు కాదు. ఫలానా వాళ్ళు ఇలా వీళ్ళిలా అనేది ఉండేది కాదు. లోపాలు కూడా అవగుణాలు ఉండేవి కాదు. వాళ్ళు ఉండే క్వాలిటీస్ ప్రకారమైనా కూడా అందరూ ఒకేలా ఉండరు కదా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటది. ఒక్కొక్కరి కర్తవ్యం ఒక్కొక్కటి ఉంటది. దాని ప్రకారం ఎవరి కర్తవ్యం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు అంతే. అంతేగాని వాళ్ళు కూడా రాజులాగే ఉంటారు గాని ప్రజలు రాజులాగా ఉండాలంటే ఉండరు కదా. ఎవరి క్వాలిటీస్ వాళ్ళవి, ఎవరి కర్తవ్యం వాళ్ళది. అలా ప్రతి ఒక్కరు ఒకరి కర్తవ్యానికి ఒకరు గౌరవం ఇచ్చేవారు. రెండోది అవగుణాలు అయితే ఉండేవి కాదు. ఇప్పుడేంటి అవగుణాలు ఉన్నాయి. రెండోది కర్తవ్యం కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళదని కాకుండా అందరూ నాలాగే ఉండాలనుకుంటారు. కాబట్టి సత్యుగంలో వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఎప్పుడు లోపాలు చూసుకోరు అంటున్నారు బాబు. పరస్పరంలో చాలా ప్రేమగా ఉండేవారు. अब वही अवस्था धारण करनी है. यहाँ तो एक दो को उस दृष्टि से देखते लड़ते झगड़ते हैं. అంటే ఇప్పుడు ఆ అవస్థని ధారణ చేయాలి, దేవతల లాంటి అవస్థని. ఇక్కడైతే మనుషులు ఒకరికొకరు ఇదే దృష్టితో చూస్తున్నారు, వీళ్ళిలా వాళ్ళలా, అందుకే కొట్లాట్లు జగడాలు. अब वो सब बंद कैसे हो, ये बाप बैठ समझाते. बच्चे तुम सतो प्रधान पूज्य देवी देवता थे, फिर धीरे धीरे नीचे उतरते, गिरते गिरते तुम तमो प्रधान बने हो. कटी జగడాలు కొట్లాట్లు ఎలా బంద్ అవుతాయి? బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరే సతో ప్రధానంగా పూజ్యనీయ దేవీ దేవతలుగా ఉండేవారు. దిగజారుతూ ఇప్పుడు తమో ప్రధానం అయిపోయారు. तुम कैसे मीठे थे अब फिर ऐसा मीठा बनो, तुम सुखदायी थे फिर दुखदायी बने हो. रावण राज्य में एक दो को दुख देने काम कटारी चलाने लगे हो. सतो प्रधान थे तो काम कटारी नहीं चलाते थे. ये 5 विकार तुम्हारे कितने बड़े शत्रु है. బాబా చెప్తున్నారు, మీరు ఒకప్పుడు ఎలా మధురంగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వండి. సుఖదాయిగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖదాయి అయిపోయారు. రావణ రాజ్యంలో ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోవడం, కామకటారి నడిపించుకోవడం, ఇలా ఉన్నారు కదా. సతో ప్రధానంగా ఉండేటప్పుడు దుఃఖం ఇచ్చుకునేవారు కాదు, కామకటారి నడిపించేవారు కాదు. ఈ పంచవికారాలే మీకు ఎంత పెద్ద శత్రువులు అంటున్నారు బాబా. यह है ही विकारी दुनिया, क्योंकि रावण राज्य है ना, यह भी तुम जानते हो. राम राज्य और रावण राज्य किसको कहा जाता है? आजकल करते सत्युग पूरा हुआ,
ఇప్పుడున్నది వికారి ప్రపంచం. ఎందుకు? ఇక్కడ రావణ రాజ్యం ఉంది కదా, వికారాలు ఉన్నాయి. రామరాజ్యం అని దేన్ని అంటారు, రావణ రాజ్యం అని దేన్ని అంటారు, అది ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజు రేపు అంటూ సత్యుగం గడిచిపోయింది. त्रेता पूरा हुआ, द्वापर पूरा हुआ और कलयुग भी पूरा हो जाएगा. त्रेतायुगम, సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అన్ని గడిచిపోతే ఇప్పుడు కలియుగం కూడా పూర్తయిపోయే సమయం వచ్చింది. अभी तुम नीचे उतरते सतो प्रधान से तमो प्रधान बन पड़े हो, तुम्हारी वह रूहानी खुशी गुम हो गई है, अब तुमको सतो प्रधान बनना है. मैं आया हूं तो जरूर तुमको सतो प्रधान बनाऊंगा. మీరు కిందకి దిగజారుతూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయిపోయారు. ఆత్మిక సంతోషం మాయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు సతో ప్రధానంగా అవ్వాలి. నేను వచ్చిందే సతో ప్రధానంగా తయారు చేయడం కోసం. కాబట్టి నేను వచ్చాను అంటే తప్పకుండా తయారు చేస్తాను సతో ప్రధానంగా అంటున్నారు బాబా. यह भी बाप समझाते, बच्चे जब 5000 वर्ष बाद संगम युग होता है तभी मैं आता हूं, तुमको समझाता हूं, फिर से सतो प्रधान बनो, अपने को आत्मा समझ बाप को याद करो. जितना याद करेंगे उतनी कामियां निकलती जाएगी. ఇది కూడా బాబా చెప్తున్నారు, పిల్లల్లారా ఎప్పుడైతే 5000 సంవత్సరాలు పూర్తయ్యే సమయం వస్తుందో సంగమ యుగం, అప్పుడు నేను వస్తాను. వచ్చి నేను మీకు చెప్తున్నాను, మళ్ళీ తిరిగి సతో ప్రధానంగా అవ్వండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఒకే తండ్రిని స్మృతి చేయండి. ఎంత స్మృతి చేస్తే అంత మీలో ఉండే బలహీనతలు, లోపాలు తొలగుతూ ఉంటాయి. तुम जब सतो प्रधान देवी देवता थे तब कोई कामी नहीं थी, अब ये कामियां कैसे निकलेगी? आत्मा कोई अशांति होती है, अब अंदर जांच करनी है कि हम अशांत क्यों बने हैं. ఎప్పుడైతే మీరు సతో ప్రధాన దేవీ దేవతలకు ఉండేవారో అప్పుడు ఏ లోపాలు, ఏ అవగుణాలు ఉండేవి కాదు. మరి ఇప్పుడు ఈ లోపాలు, అవగుణాలు ఎలా తొలగుతాయి? ఆత్మకే కదా అశాంతి అనేది కలుగుతుంది. ఇప్పుడు లోపల చెకింగ్ చేసుకోండి, అసలు మేము అశాంతి పాలు అవ్వడానికి కారణం ఏంటి, ఎందుకయ్యా ఒకసారి చెక్ చేసుకోండి. जब हम बाई बाई थे तो आपस में बहुत प्यार था, और फिर वही बाप आया है, कहते अपने को आत्मा बाई बाई समझो, एक दो से बहुत प्रेम रखो, देहाभिमान में आने से ही एक दो की कामियां निकालते हो. ఎప్పుడైతే మీరు సోదర భావంతో ఉండేవారో అప్పుడు చాలా ప్రేమగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, ఏమంటున్నారు? మిమ్మల్ని మీరు ఆత్మగా, పరస్పరం సోదరులు అని అనుకోండి, ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉండండి. దేహాభిమానంలో రావడం వల్లే లోపాలు అనేవి చూస్తున్నారు, అవే తీస్తున్నారు మీరు. अब बाप कहते तुम ऊंच पद पाने का पुरुषार्थ करो, तुम जानते हो कि नई दुनिया में बाप ने हमको वर्षा दिया था, 21 जन्मों के लिए एकदम भरपूर कर दिया था. अब बाप फिर आया हुआ है तो क्यों ना हम उनकी मत पर चल फिर से पूरा वर्षा लेवे. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కొత్త ప్రపంచంలో బాబా మనకి వారసత్వం ఇచ్చారు. 21 జన్మల కోసం పూర్తి సంపన్నంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు అలా తయారు చేయడం కోసం. కాబట్టి ఎందుకు బాబా ఇచ్చే మతం ప్రకారం నడిచి పూర్తి వారసత్వం పొందకూడదు? ఉన్నత పదవి పొందే పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. तो मीठे मीठे बच्चे कितने अडोल थे, कोई मतभेद नहीं था, किसकी निंदा आदि नहीं करते थे. अभी कुछ ना कुछ है, वो सब भूल जाना चाहिए. हम सब बाई बाई है, एक बाप को याद करना है, बस यही ओना लगा हुआ है. हम जल्दी जल्दी सतो प्रधान बन जाए. फलाना ऐसा है, इसने यह बोला, इन सब बातों को भूल जाओ, ये सब छोड़ो. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఎంత స్థిరమైన బుద్ధితో ఉండేవారు, అన్ని విషయాల్లో కూడా ఎంత స్థిరంగా ఉండేవారు. ఏ మతభేదాలు ఉండేవి కాదు.
ఎవరిని ఎవరు నిందించుకునేవారు కాదు. ఇప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉన్నది అంటున్నారు బాబా. కాబట్టి అలాంటి విషయాలన్నీ మర్చిపోవాలి. మేమందరం పరస్పరం సోదరులం అనేది గుర్తుండాలి. ఇంకా ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఇదే చింత ఉండాలి. మేము తొందరగా సతోప్రధానం అయిపోవాలి. కాబట్టి నేను సతోప్రధానం అవ్వాలంటే నేనేం చేయాలి? వాళ్ళు సతోప్రధానం అయ్యారా, వీళ్ళు సతోప్రధానం అయ్యారా, అవుతారా, అది మనకు అనవసరం. నేను సతోప్రధానం అయిపోవాలని ఆలోచన ఉండాలి. ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ మర్చిపోండి అంటున్నారు బాబా. ఇవన్నీ విడిచిపెట్టేయండి అంటున్నారు బాబా. बाप कहते अपने को आत्मा समझो, सतो प्रधान बनने के लिए पुरुषार्थ करो, दूसरों का अवगुण नहीं देखो. బాబా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మ అనుకోండి, సతో ప్రధానంగా అవ్వడానికి పురుషార్థం చేయండి. నేను ఎలా సతో ప్రధానం అవ్వాలి? ఇతరుల యొక్క అవగుణాలు చూడకండి. देह अभिमान में आने से अवगुण देखा जाता है. अपने को आत्मा समझ बाप को याद करो, भाई भाई को देखो तो गुण ही देखेंगे, అవగుణ को नहीं देखना चाहिए. దేహాభిమానంలోనికి రావడం వల్లే అవగుణాలు చూస్తారు. వాటి వైపే దృష్టి వెళ్తూ ఉంటారు. దేహాభిమానంతో ఉండి చూసేటప్పుడు వద్దన్నా కూడా అవే కనిపిస్తూ ఉంటాయి దేహాభిమానం ఉన్నప్పుడు. అందుకే బాబా ఏమంటున్నారు, స్వయాన్న ఆత్మ అనుకుని ఒకే తండ్రిని స్మృతి చేయండి. ఎవరిని చూస్తున్నా ఆత్మలు సోదరులనే భావంతో చూడండి. అప్పుడు గుణాలే చూస్తారు, అవగుణాలు చూడకూడదు అంటున్నారు బాబా. सबको गुणवान बनाने की कोशिश करो तो कभी भी दुख नहीं होगा. बल कोई उल्टा सुल्टा कुछ भी करे, समझा जाता है रजो तमो प्रधान है, तो जरूर उनकी चाल भी ऐसे ही होगी. అందరినీ గుణవంతులుగా తయారు చేయాలి అనే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఏ రకమైన దుఃఖం యొక్క ఫీలింగ్ రాదు. అందరినీ గుణవంతులు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు భలే ఎవరైనా ఉల్టా సుల్టా ఏదైనా చెయ్యొచ్చు, అప్పుడు ఏమనుకోవాలి, వాళ్ళు ఇంకా రజో స్థితిలో ఉండుంటారు, తమో ప్రధానంగా ఇంకా ఉండుంటారు వాళ్ళు, అందుకే వాళ్ళ నడవడిక అలా ఉన్నది. अपने को देखना चाहिए हम कहाँ तक सतो प्रधान बने हैं. కాబట్టి వాళ్ళు రజో తమోలో ఉండుంటారు, అందుకే వాళ్ళ నడవడిక అలా ఉన్నది, ఉల్టా సుల్టా పనులు చేస్తున్నారు. కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి, నేనెంతవరకు సతో ప్రధానం అయ్యాను, నేనెంతవరకు కరెక్ట్ గా ఉన్నాను అనేది చూసుకోండి. सबसे जास्ती गुण है बाप में, तो बाप से गुण ग्रहण करो और सब बातों को छोड़ दो. अवगुण छोड़ गुण धारण करो. బాప్ కిత్నా గుణవాన్ బనాతే, అందరికన్నా ఎక్కువ గుణాలు బాబాలో ఉన్నాయి. కాబట్టి బాబా నుండి గుణాలు గ్రహించండి, మిగిలిన విషయాలన్నీ వదిలేయండి. అవగుణాలు విడిచిపెట్టి గుణాలు ధారణ చేయండి అంటున్నారు బాబా. बाप कितना गुणवान बनाते, कहते तुम बच्चों को भी मेरे समान बनना है. बाप तो सदा सुखदायी है ना, तो सदा सुख देने और सतो प्रधान बनने का फुरना रखो. और कोई बात नहीं सुनो, कोई की ग्लानि आदि नहीं करो. सब में कोई ना कोई कामिया है जरूर, कामयाबी ऐसी है जो फिर खुद भी समझ नहीं सकते. కాబట్టి బాబా ఏమంటున్నారు, అవగుణాలు విడిచిపెట్టి గుణాలు ధారణ చేయండి. బాబా ఎంత గుణవంతులుగా తయారు చేస్తున్నారు. ఏమంటున్నారు బాబా, పిల్లలైన మీరు కూడా నా సమానంగా తయారవ్వాలి. బాబా అయితే సదా సుఖదాయి కదా, అంటే మీరు కూడా మేమందరికీ సదా సుఖం ఇవ్వాలి, అలానే మేము సతో ప్రధానంగా తయారవ్వాలి. ఇదే చింత పెట్టుకోండి. అందరికీ సుఖం ఇవ్వాలి, నేను సతో ప్రధానంగా అవ్వాలి, ఇదే చింత పెట్టుకోండి. ఇంకే విషయాలు వినకండి అంటున్నారు బాబా. ఎవరి యొక్క గ్లాని చేయకండి, ఎందుకంటే అందరిలోని ఏవో ఒక లోపాలు ఉన్నాయి. అవి వింటూ ఉంటే చూస్తూ ఉంటే అవి కనబడుతూనే ఉంటాయి. లోపాలు కూడా ఎలా ఉన్నాయంటే స్వయంకి కూడా అర్థం అవ్వటం లేదంటున్నారు బాబా. నాలో ఈ లోపం ఉంది అనేది తెలియటం లేదు.
అలా ఉన్నారంటున్నారు బాబా. दूसरे समझते कि इनमें यह एक कामया है, अपने को तो बहुत अच्छा समझते, परंतु कहाँ ना कहाँ उल्टा बोल निकल ही पड़ता है. सतो प्रधान अवस्था में ये बातें होती नहीं. ఇతరులను చూస్తే మాత్రం వీళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఉన్నాయని చెప్తారు. స్వయంకి వచ్చేటప్పటికి ఏం లోపాలు ఉన్నాయో అర్థం అవటం లేదు. స్వయంకి వచ్చేటప్పటికి ఏమనుకుంటా, నేను చాలా బాగా ఉన్నాను, కరెక్ట్ గా ఉన్నాను అనుకుంటారు. కానీ ఎక్కడో దగ్గర ఉల్టా మాట్లాడుతూనే ఉంటారు, ఉల్టా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ స్వయంకి అర్థం అవటం లేదంటున్నారు బాబా. అదే సతోప్రధాన అవస్థ తయారైతే ఇలాంటి విషయాలు ఉండవు మీలోనంటున్నారు బాబా. यहाँ कामया है परंतु ना समझने के कारण अपने को मियाँ मिट्टू समझ लेते हैं. बाप कहते मियाँ मिट्टू तो मैं ही एक हूं, तुम सबको मिट्टू अर्थात मीठा बनाने आया हूं, इसलिए जो भी अवगुण आदि है सब छोड़ दो. ఇక్కడ లోపాలున్నాయి స్వయంలో, కానీ అది అర్థం కాకపోవడం వల్ల స్వయాన్ని ఏమనుకుంటున్నారు, అన్ని తెలిసిన వాళ్ళం, మేమే తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు, కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ బాబా ఏమంటున్నారు, అన్ని తెలిసిన వాడిని, తెలివైన వాడిని నేను ఒక్కడనే అంటున్నారు బాబా. నేను ఇప్పుడు వచ్చి మిమ్మల్ని మధురంగా తయారు చేయడం కోసం మధురంగా తయారు చేస్తున్నాను ఇప్పుడు నేను వచ్చి. అందుకే ఏవైతే అవగుణాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు విడిచిపెట్టేయండి. अपनी नब्ज देखो, हम मीठे मीठे रूहानी बाप को कितना प्यार करता हूँ, कितना कुछ समझता हूँ और दूसरों को समझाता हूँ. देहाभिमान में आ गए तो कोई फायदा नहीं होगा. మీ నాడి మీరు చూసుకోండి, మేము మధురాతి మధురమైన ఆత్మిక తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాం. ఎంత నేను స్వయం అర్థం చేసుకుంటున్నాను బాబా చెప్పింది, ఇతరులకి ఎంతవరకు అర్థం చేయించగలుగుతున్నాను. దేహాభిమానంలోకి వచ్చినట్లయితే ఎలాంటి లాభం ఉండదంటున్నారు బాబా. बाप कहती तुम अनेक बार तमो प्रधान से सतो प्रधान बने हो, अब फिर बनो, శ్రీమత్ पर चल मुझे याद करो. బాబా చెప్తున్నారు, ఎన్నోసార్లు మీరు ప్రతికల్పం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యారు, ఇప్పుడు కూడా అవ్వండి. శ్రీమతం ప్రకారం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. सिर पर पापों का बोझा बहुत है, उसे उतारने का चिंतन रहना चाहिए. తలపైన పాపాల బరువు చాలా ఉంది, అది ఎలా దించుకోవాలి అనే చింతన చేయాలి. देवताओं के आगे जाकर कहते भी हम पापी हैं, क्योंकि देवताओं में पवित्रता की कशिश है, इसलिए उनकी महिमा गाते हैं. आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण हो, फिर घर में आकर भूल जाते हैं. देवताओं के आगे जाते हैं तो अपने से जैसे द्रुणा आती है, फिर घर आते हैं तो कोई द्रुणा नहीं. जरा ख्याल भी नहीं करते कि ऐसा उनको बनाने वाला कौन है. దేవతలుగా దేవతలు ఎదురుగా వెళ్ళినప్పుడు ఏమంటారు, మేము పాపులం, నీచులం, స్వయాన్ని నిందించుకుంటారు. దేవతల్ని పొగుడుతారు, ఎందుకంటే వాళ్ళలో పవిత్రత అనే ఆకర్షణ ఉంది, అందుకే వాళ్ళకి చాలా మహిమ చేస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ్ళ సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, అహింస పరమో ధర్మస్థులు. మళ్ళీ ఇంటికి రాగానే ఆ మహిమ మర్చిపోతారు అంటున్నారు బాబా. అంటే దేవతల మహిమ మర్చిపోతారు, స్వయం ఏదైతే పాపులం, నీచులం, కపటలం అని చెప్పుకుంటారో, తనపైన తనకే అసహ్యం కలిగించుకుంటారో అది కూడా మర్చిపోతారు. ఇంటికి వచ్చాక ఆ అసహ్యం కలగదు, మళ్ళీ మేము ఇలా ఉన్నాము, ఇంత దిగజారిపోయి ఉన్నాము అనే ఆలోచనే ఉండదు. ఆ దేవతలు అంత ఉన్నతంగా ఎలా తయారయ్యారు, వాళ్ళని ఎవరు అలా తయారు చేశారు, ఆ ఆలోచనే రాదు మళ్ళీ ఇంటికి రాగానే. अब बाप कहते बच्चे ये पढ़ाई पढ़ो, देवता बनना है तो ये पढ़ाई पढ़ना है, శ్రీమత్ पर चलना है. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలారా ఈ చదువును శ్రద్ధగా చదువుకోండి, దేవతలు అవ్వాలంటే ఈ చదువు చదువుకోవాలి, శ్రీమతం ప్రకారం నడవాలి. पहले पहले बाप कहते अपने को सतो प्रधान बनाना है, इसलिए मामे कम याद करो.
दैवी गुण भी धारण करने हैं। बाई बाई समझ एक बाप को याद करो, बाप से ये वर्षा लेना है। బాబా ఏమంటున్నారు, ముందు స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోండి, దానికోసం నన్నొక్కరినే స్మృతి చేయండి, దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి, పరస్పరం సోదరులం అనుకుంటూ ఒకే తండ్రిని స్మృతి చేయండి. బాబా నుండే కదా వారసత్వం పొందాలి. यह भी बुद्धि में है, लोग उनकी स्तुति करते फिर दूसरे तरफ उनकी ग्लानि भी करते क्योंकि जानते ही नहीं है. ఇది కూడా బుద్ధిలో ఉంది కదా, మనుషులు భగవంతుడికి ఒకవైపు మహిమ చేస్తూ ఇంకోవైపు గ్లాని కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఆయన పరిచయం తెలియదు. कहते कुत्ते बिल्ली में है, सब परमात्मा के रूप है, जितना हो सके कोशिश करनी है बाप को याद करने की. बल आगे भी याद करते थे परंतु होती व्यभिचारी याद, बहुतों को याद करते थे. अब बाप कहते अव्यभिचारी याद में रहो, सिर्फ मामेकम याद करो. భక్తి మార్గంలో ఏమంటున్నారు, భగవంతుడు పరిచయం తెలియక కుక్కలో పిల్లిలో అన్నిట్లో ఉన్నారు, అన్ని పరమాత్మ రూపాలే అనేస్తున్నారు. బాబా అంటున్నారు ఎంత వీలైతంత బాబాని స్మృతి చేసే ప్రయత్నం చేయండి. మీరు బాబా దగ్గరికి రాకముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అది వ్యభిచారి స్మృతి, అనేకుల్ని స్మృతి చేసేవారు. కానీ ఇప్పుడు బాబా ఏమన్నారు, అవ్యభిచారి స్మృతిలో ఉండండి, ఒక్కరినే స్మృతి చేయండి. भक्ति मार्ग में जिसको तुम याद करते आए हो सब अभी तमो प्रदान हो गए हैं. आत्मा तमो प्रदान है तो खुद तमो प्रदान को याद करते या फिर सतो प्रदान बनना है. భక్తి మార్గంలో మీరు ఎవరెవరినైతే స్మృతి చేస్తూ వచ్చారో, భగవంతుడిని కాకుండా ఎంతమందిని స్మృతి చేశారు, వాళ్ళందరూ జన్మలు తీసుకుంటూ దిగజారిపోయారు, తమో ప్రధానం అయిపోయారు. ఆత్మ తమో ప్రధానం, స్వయం తమో ప్రధానం. మనం జ్ఞాపకం చేస్తుంది కూడా తమో ప్రధానమైన వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది, దిగజారిపోయిన వాళ్ళని. ప్రాప్తి ఏమొస్తుంది అందులో, రాదు కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానం అవ్వాలంటున్నారు బాబా. वहां भक्ति नहीं जो याद करना पड़े, बाप समझाते बच्चे बस यही फुरना रखो कि हम सतो प्रधान कैसे बने. సత్యుగంలో భక్తియే ఉండదు కాబట్టి ఎవరిని స్మృతి చేయాల్సిన అవసరం అక్కడ ఉండదు. అయితే బాబా ఏమన్నా, పిల్లలారా ఇదే చింత పెట్టుకోండి, ఏంటి, మేము ఎలా సతో ప్రధానం అవ్వాలి. ज्ञान तो बहुत सहज है, बैज पर भी तुम समझा सकते हो, ये बेहद का बाप है, इनसे ये वर्षा मिलता है, बाप स्वर्ग की स्थापना करते हैं, सो तो जरूर यहाँ ही होगी ना. शिव जयंती माना स्वर्ग जयंती. देवता एक कैसे बने, इस पुरुषोत्तम संगम युग पर इस पढ़ाई से ही बने हैं. सारा मदार पढ़ाई और याद पर है. జ్ఞానం చాలా ఈజీ, మీరు బ్యాడ్జ్ చూపించి కూడా ఎవరికైనా చెప్పొచ్చు, ఈయన అనంతమైన తండ్రి, ఈయన ద్వారా ఈ స్వర్గ వారసత్వం లభిస్తుంది, ఇలా చెప్పొచ్చు ఈజీగా. శివబాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు. స్వర్గం అంటే ఎక్కడ ఉంటుంది, తప్పకుండా ఇక్కడే కదా ఉండేది. శివ జయంతి అంటేనే స్వర్గ జయంతి. శివబాబా రావడంతోనే స్వర్గ స్థాపన మొదలు పెట్టారు బాబా. దేవతలు ఎలా తయారయ్యారు, ఈ పురుషోత్తమ సంగం యుగంలో శివబాబా చదివించిన చదువుతోనే కదా తయారయ్యారు. మొత్తం ఆధారం అంతా చదువు, బాబా స్మృతి, ఈ రెండింటిపైనే ఉంది. याद की यात्रा में रहने से फिर और बातें भूल जाती है. बाप समझाते रहते बच्चे देह अभिमान छोड़ो, कोई की कामियों को देखना नहीं है, फलाना ऐसा है, यह करता है, इन बातों से कोई फायदा नहीं, टाइम वेस्ट हो जाता है. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మిగిలిన విషయాలన్నీ మర్చిపోతారు ఆటోమేటిక్ గా. బాబా అయితే చెప్తున్నారు, పిల్లలారా దేహాభిమానాన్ని విడిచిపెట్టండి, ఎవరిలో ఉండే లోపాలని చూడకండి, ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాంటి విషయాల్లోనికి వెళ్ళడం వల్ల మీకేం లాభం లేదు, మీ టైం వేస్ట్ అవ్వడమే అంటున్నారు బాబా. तमो प्रधान से सतो प्रधान बनने में बहुत मेहनत है, विघ्न भी पड़ते हैं, पढ़ाई में तूफान नहीं आते जितना याद में आते हैं. अपने को देखना है कि हम कहाँ तक बाप की याद में रहते, कहाँ तक हमारा लव है,
लव ऐसा होना चाहिए बस बाप से ही चिटके रहे। वाह बाबा, आप हमको कितना समझदार बनाते हो, ऊंचे ते ऊंच आप हो, फिर मनुष्य सृष्टि में भी आप हमको कितना ऊंच बनाते हो। ऐसे ऐसे अंदर में बाप की महिमा करनी है। తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడంలో చాలా శ్రమ ఉందంటున్నారు బాబా. ఇందులోని విఘ్నాలు కూడా పడుతూ ఉంటాయి. చదువుకునేటప్పుడు తుఫాన్లు రావు. మైండ్ బాగానే చదువు పైన ఉంటుంది, ఇతరులకు చెప్పాలన్నా చెప్పగలరు. కానీ బాబా స్మృతులు ఉండేటప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటాయి. స్వయాన్ని చూసుకోండి, ఎంతవరకు మేము బాబా స్మృతిలో ఉండగలుస్తున్నాము, ఎంతవరకు మా ప్రేమ బాబాతో ఉన్నది. ప్రేమ ఎలా ఉండాలి? బాబాతో అతుక్కుపోవాలంటున్నారు బాబా. అంత దగ్గర సంబంధం, అనుభవం అవ్వాలి బాబాతో. బాబాను స్మృతి చేసేటప్పుడు ఆ ప్రేమలో బాబా మహిమ చెయ్యాలి. ఓహో బాబా, మీరు మమ్మల్ని ఎంత తెలివైన వారుగా తయారు చేస్తున్నారు, ఉన్నతమైన వారు మీరు. ఈ మనుష్య సృష్టిలో మీరు వచ్చి మమ్మల్ని కూడా చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఇలా లోపల బాబా మహిమ చేస్తూ ఉండాలంటున్నారు బాబా. बाबा आप तो कमाल करते हो, खुशी में गदगद होना चाहिए, कहते ना खुशी जैसी खुराक नहीं, तो बाप के मिलने की भी खुशी होती है। इस पढ़ाई से हम ये बनेंगे, बहुत खुशी होनी चाहिए. బాబా మీరు వచ్చి ఎంత అద్భుతం చేస్తున్నారు, ఇలా మహిమ చేస్తూ సంతోషంలో మీ ఒళ్ళు పులకరించాలంటున్నారు బాబా. చెప్తారు కదా, సంతోషానికి మించిన మందే ఏమీ లేదు. బాబా లభించడంతోనే ఎంత ఖుషి లభిస్తుంది. బాబా చదివించే చదువుతో మనమే దేవతలుగా తయారవుతున్నాం. మరి చాలా ఖుషి ఉండాలి కదా. बेहद का बाप, सुप्रीम बाप हमको पढ़ा रहे हैं, बाबा कितना रहम दिल है. बल आगे भी भगवान वाच अक्षर सुनते थे, परंतु झूठ होने के कारण दिल से लगता नहीं था. टिक्कर बित्तर में भगवान है, फिर वाच कैसे करेंगे. तुम्हारी बुद्धि में बहुत नई नई बातें जो और किसी की बुद्धि में नहीं है. అనంతమైన తండ్రి పరంపిత మనకు చదివిస్తున్నారు. బాబా ఎంత దయాహృదయుడు. ఇంతకు ముందు కూడా భగవాన్ వాచ అనే అక్షరాలు విన్నాం మనం భక్తి మార్గంలో, గీత వినేటప్పుడు. కానీ అది అసత్యమైంది విన్నాం మనం. భగవంతుడు అంటే కృష్ణుడు అనుకున్నాం. అది అంత హృదయానికి హత్తుకునేది కాదు. ఇంకా భగవంతుడు అంటే భక్తి మార్గంలో ఏమనుకునే వాళ్ళు, రాయిలో రప్పలో అన్నిట్లో భగవంతుడు ఉన్నారనుకునే వాళ్ళం. మరి అన్నిట్లో భగవంతుడు ఉంటే ఆయన ఎలా మాట్లాడతారు? ఇప్పుడు మీ బుద్ధిలో చాలా కొత్త కొత్త విషయాలు ఉన్నాయంటున్నారు బాబా. ఇంకెవరి బుద్ధిలో ఇలాంటి విషయాలు ఉండవు. आगे चल तुम्हारा दैवी जाड़ बढ़ता जाएगा. बाप कहते हैं कि सबको पैगाम दो कि अपने को आत्मा समझ बाप को याद करो, तो तुम्हारे विकर्म विनाश होंगे, तुम विश्व के मालिक बन जाएंगे. और कोई धर्म स्थापक ऐसा कह नहीं सकता, इसलिए उनको पैगंबर मैसेंजर भी कह नहीं सकते. ఇంకా రాను రాను మీ దైవీ వృక్షం పెరుగుతూ ఉంటది. బాబా పిల్లలు పెరుగుతూ ఉంటారు. అందరికీ సందేశం ఇవ్వండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఒకే తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. విశ్వానికే మీరు మాలికులు అవుతారు. ఇంకే ధర్మస్థాపకులని ఇలా చెప్పగలరా? నన్నే స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి, విశ్వానికి మాలికులు అవుతారని. కాబట్టి ఏ ధర్మపితల్ని కూడా సందేశకులని చెప్పడానికి వీల్లేదంటున్నారు, చెప్పడం జరగదు. पैगाम तो एक बाप ही देते हैं कि मामेकम याद करो तो सतो प्रधान बन जाएंगे और सतो प्रधान दुनिया में आ जाएंगे. బాబా ఒక్కరే సందేశం ఇస్తున్నారు ఏంటి, నన్ను స్మృతి చేస్తే సతో ప్రధానం అవుతారు, సతో ప్రధాన ప్రపంచంలోనికి రాగలరు అని. यह है बाप का पैगाम, सब जगह पैगाम लिख दो, सारा मदार इस पर है. ఇది బాబా ఇస్తున్న సందేశం. ఈ సందేశం అన్ని స్థానాల్లో కూడా రాసి పెట్టండి అంటున్నారు బాబా.
ఆధారం అంతా దీనిపైనే ఉంది కదా, ఏంటి బాబాని స్మృతి చేయడం పైన ఆధారం ఉందంతా. यूरोपियन लोगों के लिए इस चक्र और जाड़ में सारी नॉलेज है। उनको यही बताना है कि वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कैसे रिपीट होती है, तो वंडर కాయంगे. యూరోప్ కంట్రీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ చక్రం మరియు వృక్షం కోసం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి సృష్టి చక్రంలో, కల్ప వృక్షంలో. అంటే వాళ్ళకి చెప్పండి ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికం ఎలా రిపీట్ అవుతుంది. ఇవి వింటే ఆశ్చర్యపోతారు. అన్ని ధర్మాలు ఎప్పుడు ఎలా వస్తున్నాయి అనే రహస్యాలు ఉన్నాయి కదా అందులో. अमरनाथ बाबा ये सच्ची अमर कथा सुना रहे हैं। अमरपुरी में ले जाने के लिए वह अमर लोक, यह नीचे मृत्यु लोक सीढ़ी है ना, अभी हम ऊपर जाते फिर नंबर बार आएंगे. అమర్నాథ్ అయిన బాబా సత్యమైన అమర కథ వినిపిస్తున్నారు అమరపురిలోనికి తీసుకువెళ్ళడం కోసం. సత్యుగం అంటే అమరలోకం, ఇది మృత్యులోకం. మెట్లు అన్నమాట, దిగుతూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం, మళ్ళీ నెంబర్ వారుగా కిందకి వస్తాం. ముందు పరంధామైన అమరలోకానికి వెళ్తాం, తర్వాత సత్యుగి అమరలోకం, అక్కడ నుండి అలా మెట్లు దిగుతూ కిందకు వచ్చేస్తాం నెంబర్ వారుగా. हमेशा समझो कि शिव बाबा सुनाते, उनको ही याद करते रहो तो भी खुशी रहेगी. शिव बाबा इनमें प्रवेश कर तुम बच्चों को पढ़ाते हैं, यह वंडरफुल युगल. बाबा इनको कहते यू आर माई वाइफ, तुम्हारे द्वारा मैं अडॉप्ट करता हूं. फिर माताओं को संभालने के लिए अडॉप्ट किए हुए बच्चों से एक को मुकर्रर रखते हैं. यह ब्रह्मपुत्र सबसे बड़ी नदी है. त्वमेव माताश्च पिता इनको कहते हैं. ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే శివబాబా మాకు వినిపిస్తున్నారు అనుకుంటూ శివబాబానే స్మృతి చేస్తే మీకు ఖుషి ఉంటుంది. శివబాబా ఈ బ్రహ్మతనులో ప్రవేశించి పిల్లలని మీకు చదివిస్తున్నారు. ఈ బ్రహ్మబాబా శివబాబా అద్భుతమైన యుగల్ జోడి అన్నమాట వీళ్ళిద్దరు కూడా. శివబాబా ఈ బ్రహ్మతనులో వచ్చి ఏం చెప్తున్నారు, నీవు నా భార్యవి, నీ ద్వారా పిల్లలందరినీ దత్తత తీసుకుంటున్నాను అని చెప్తున్నారు శివబాబా. మరి బాబా పిల్లల్ని దత్తత తీసుకునేటప్పుడు ఎంతమంది మాతలు, కన్యలు వీళ్ళందరూ వచ్చారు బాబా దగ్గర. వాళ్ళందరినీ సంభాలించడం కోసం బాబా ఎంతమంది పిల్లలైతే దత్తత తీసుకున్నారో అందులో నుంచి మళ్ళీ ఒకరిని నిమిత్తంగా చేశారు తల్లిగా. ఒకరు శివబాబాకి భార్య బ్రహ్మబాబా అయ్యారు కాబట్టి బ్రహ్మబాబా కూడా తల్లి అయ్యారు. ఎందుకంటే బ్రహ్మ ద్వారానే మనమందరం దత్తత తీసుకోబడ్డాం. మళ్ళీ మాతల్ని సంభాలించడం కోసం దత్తత తీసుకున్న పిల్లల్లోనే ఒకరిని నిమిత్తం చేశారు. వాళ్ళెవరు, జగదంబ సరస్వతి మమ్మ. బ్రహ్మపుత్ర నది అన్నింటికన్నా పెద్ద నది. అసలైన వాళ్ళు ఎవరంటే బ్రహ్మ అన్నమాట. ఈ బ్రహ్మని ఏమన్నారు, త్వమేవ మాతాశ్చ పిత, నీవే తల్లి తండ్రి అని కూడా చెప్పారు. శివబాబా బ్రహ్మబాబా కలిపే కదా తల్లి తండ్రి అయ్యారు. बाबा खुद कहते हम चलते फिरते बहुत खुशी से बाप को याद करता हूँ. याद में कितना भी पैदल करो कभी थकेंगे नहीं. जितना याद करेंगे उतना चमक आती जाएगी. బాబా స్వయంగా చెప్తున్నారు, నడుస్తూ తిరుగుతూ చాలా ఖుషీతో నేను బాబాను స్మృతి చేస్తూ ఉంటాను. ఎవరు చెప్తున్నారు, బ్రహ్మబాబా. మీరు బాబా స్మృతిలో ఉంటూ ఎంతైనా నడండి, మీకు అలసట రాదంటున్నారు బాబా. ఎంత స్మృతి చేస్తుంటే అంత మీ ముఖంలో మెరుపు కూడా వస్తూ ఉంటది అంటున్నారు బాబా. खुशी में तीर्थों पर कितना दौड़ दौड़ कर ऊपर जाते हैं, होते सब भक्ति मार्ग के धक्के. यह भी खेल है, भक्ति है रात, अब तुम्हारे लिए दिन होता है. భక్తి మార్గంలో కూడా సంతోషంతో తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఎంత పరుగున వెళ్తుంటారు, అక్కడ పరుగులు తీసుకొని. కానీ అవన్నీ భక్తి మార్గం యొక్క దెబ్బలు అంటున్నారు బాబా. అన్ని పరుగులు తీసుకొని వెళ్ళినా లభించేదేమి లేదు, దెబ్బలు తినడమే. ఇది కూడా ఒక ఆట. భక్తి అనే రాత్రి ఉందన్నమాట. భక్తి అంటేనే రాత్రి. ఇప్పుడు మీకోసం పగలు అనేది వస్తుంది అంటున్నారు బాబా.
अच्छा, मीठे मीठे सिक्किला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहली पॉइंट, बाप से ऐसा लव रखना है जो एक बाप से ही सदा चटके रहे। दिन रात बाप की ही महिमा करनी है, खुशी में गदगद होना है। బాబాతో ఎంత ప్రేమ పెట్టుకోవాలంటే బాబాతోనే సదా అతుక్కొని ఉండాలి. బాబాతో ఎంత ప్రేమ పెట్టుకోవాలంటే ఒక్క బాబాతోనే సదా అతుక్కొని ఉండాలి. రాత్రి పగలు బాబా మహిమే చేస్తూ ఉండాలి. రాత్రి పగలు బాబా మహిమే చేస్తూ ఉండాలి. సంతోషంతో ఒళ్ళంతా పులకరించాలి. బాబాతో ప్రేమ, బాబా స్మృతి ఎలా ఉండాలంటే ఒళ్ళంతా పులకరించాలి సంతోషంతో. అంత ప్రేమ ఉండాలి బాబాతో. रात्रि पगलू बाबा महिमे చేస్తూ ఉండాలి. दूसरी पॉइंट, एक बाप की अव्यभिचारी याद में रहे सतो प्रधान बनना है. कभी भी मियाँ मिट्टू नहीं बनना है. बाप के समान मीठा बनना है. ఒకే బాబా యొక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉంటూ సతో ప్రధానంగా తయారవ్వాలి. ఒకే బాబా యొక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉంటూ సతో ప్రధానంగా తయారవ్వాలి. ఎప్పుడు కూడా మియా మిట్టు అంటే అన్నీ తెలిసిన వారం అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా అన్నీ తెలిసిన వారం అని అనుకోకూడదు. బాబా సమానంగా మధురంగా తయారవ్వాలి. హిందీలో మియా మిట్టు అంటే అన్ని మాకే తెలుసు అనుకోవడం. మిట్టు అంటే మధురంగా తయారవడం. కాబట్టి బాబా ఏమన్నారు, మియా మిట్టు కాదు మిట్టుగా అవ్వండి. మియా మిట్టు అంటే అన్ని తెలిసిన వారం అని అనుకోకండి, కానీ మిట్టు అంటే మధురంగా తయారవ్వండి. బాబా సమానంగా మధురంగా తయారవ్వాలి. वरदान, पवित्रता के फाउंडेशन को मजबूत कर अतीन्द्रिय सुख का अनुभव करने वाले संपूर्ण और संपन्न भव. वरदान, పవిత్రత యొక్క పునాదిని దృఢం చేసుకొని అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునే వారిగా సంపూర్ణంగా సంపన్నంగా తయారకండి. పవిత్రత యొక్క పునాదిని దృఢం చేసుకొని అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునే వారిగా సంపూర్ణంగా సంపన్నంగా తయారకండి. ब्राह्मण जीवन का फाउंडेशन पवित्रता है. ब्राह्मण जीवितानिक पुनादि पवित्रता. ब्राह्मण जीवितानिक पुनादि पवित्रता. ये फाउंडेशन मजबूत है तो संपूर्ण सुख शांति की अनुभूति होती है. ఈ పునాది దృఢంగా ఉంటే పవిత్రత అనే పునాది, అప్పుడు సంపూర్ణ సుఖము శాంతి యొక్క అనుభూతి జరుగుతుంది. పవిత్రత అనే పునాది దృఢంగా ఉంటే సంపూర్ణ సుఖము శాంతి యొక్క అనుభూతి జరుగుతుంది. यदि अतीन्द्रिय सुख व स्वीट साइलेंस का अनुभव कम है तो जरूर पवित्रता का फाउंडेशन कमजोर है. ఒకవేళ అతీంద్రియ సుఖం లేదా మధురమైన శాంతి ఈ అనుభవం తక్కువగా ఉన్నది అంటే తప్పకుండా పవిత్రత యొక్క పునాది బలహీనంగా ఉన్నది. అతీంద్రియ సుఖం లేదా మధురమైన శాంతి, శాంతి కూడా ఎలా ఉండాలి, మధురంగా ఉండాలి. శాంతి అంటే ఏదో మౌనంగా ఉన్నాం, బోరుగా ఉన్నాం, నిద్ర వస్తుంది శాంతి అంటే. ఆ శాంతి అనుభూతి కూడా ఎలా ఉండాలి, మనం యోగంలో కూర్చున్నప్పుడు కానీ నార్మల్ కర్మలు చేస్తున్నప్పుడు కూడా మధురమైన శాంతి అనుభవం ఉండాలి. ఆ శాంతిలో అదొక రకమైన తృప్తి ఉండాలి. అలానే అతీంద్రియ సుఖం,
ఇంద్రియ ప్రపంచాన్నే మర్చిపోయినట్లా ఉండాలి. ఇక్కడ విషయాలు, ఇక్కడ ఆలోచనలు ఇంకేమి గుర్తు రాకూడదు. చేస్తున్నా ఇక్కడ విషయాల్లో ఉన్నా చేస్తున్నామంటే చేస్తున్నాం, కానీ వాటి ప్రభావం మన పైన ఉండకూడదు. యోగంలో కూడా ఆ అతీంద్రియ సుఖం అనుభవం అవ్వాలి మనకి, ఆ మధురమైన శాంతి. ఈ అనుభవం తక్కువ ఉన్నది అంటే తప్పకుండా పవిత్రత యొక్క పునాది బలహీనంగా ఉన్నది అంటున్నారు బాబా. ఏ వ్రత ధారణ కన్నా కం బాత్ నహీ హై. ఈ వ్రతం ధారణ చేయడం చిన్న విషయం కాదు. పవిత్రత అనే వ్రతం ధారణ చేయడం చిన్న విషయం కాదు. बाप दादा पवित्रता के व्रत को पालन करने वाली आत्माओं को दिल से दुआओं सहित मुबारक देते हैं. बाप दादा पवित्रత యొక్క వ్రతాన్ని పాలన చేసే ఆత్మలకి హృదయపూర్వకంగా ఆశీర్వాదాలతో నిండి ఉన్న కృతజ్ఞతలు, అభినందనలు చెప్తున్నారు. బాప్ దాదా పవిత్రత యొక్క వ్రతాన్ని పాలన చేసే ఆత్మలకి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలతో నిండి ఉన్న అభినందనలు చెప్తున్నారు. इस व्रत में संपूर्ण और संपन्न भाव का वरदान प्राप्त करने के लिए व्यर्थ सोचने, देखने, बोलने और करने में फुल स्टॉप लगाकर परिवर्तन करो. ఈ పవిత్రత అనే వ్రతంలో సంపూర్ణంగా సంపన్నంగా అయ్యే వరదానం పొందడం కోసం, పవిత్రత అనే వ్రతంలో సంపూర్ణంగా మరియు సంపన్నంగా అయ్యే వరదానం పొందడం కోసం వ్యర్థం ఆలోచించడం, వ్యర్థం చూడడం, వ్యర్థం మాట్లాడడం, వ్యర్థం చేయడం, ఈ విషయాలకి ఫుల్ స్టాప్ పెట్టి పరివర్తన చేసుకోండి స్వయాన్ని. పవిత్రత అనే వ్రతంలో సంపూర్ణం, సంపన్నం, సంపూర్ణ భవ, సంపన్న భవ, ఈ వరదానం పొందాలి అంటే వ్యర్థం ఆలోచించడం, వ్యర్థం చూడడం, వ్యర్థం మాట్లాడడం, వ్యర్థ కర్మలు చేయడం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి స్వయాన్ని పరివర్తన చేసుకోండి ఈ విషయంలో. కాబట్టి సంపూర్ణ పవిత్రత అంటే ఏంటి? కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, వేస్ట్ థాట్ కూడా రాకూడదు మనకి. నెగిటివ్ ఉండకూడదు, వికల్పాలు ఉండకూడదు, నకారాత్మక సంకల్పాలు ఉండకూడదు, వ్యర్థం కూడా ఉండకూడదు. వికల్పాలంటే వికారీ సంకల్పాలు, దేహాభిమానంతో కూడుకుని. బ్రహ్మచర్యం పాటిస్తున్నామంటే అది ఎలాగా విడిచిపెడతాం, వికారీ సంకల్పాలు. కానీ తర్వాత నెగిటివ్, వేస్ట్, అప్పుడు సంపూర్ణ పవిత్రత అనేది వస్తుంది. అప్పుడు అతీంద్రియ సుఖం, మధురమైన శాంతి మనకి అనుభవం అవుతుందన్నమాట. స్లోగన్ सदा एक के अंत में खोए हुए रहना यही ఏకాంతవాసి బన్నా है. స్లోగన్ సదా ఒకరి యొక్క అంతులో లీనమైపోయి ఉండడం, నిమగ్నమైపోయి ఉండడం, ఇదే ఏకాంతవాసిగా అవ్వడం. సదా ఒకరి యొక్క అంతులో అంటే ఒకరి యొక్క లోతులో లీనమైపోవడం, నిమగ్నమైపోవడం, ఇదే ఏకాంతవాసిగా తయారవ్వడం. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ఈరోజు బాబా అంతా సోదర భావంతో ఉండమంటున్నారు. ఒకరిలో ఉండే ఒకరి లోపాలు చూసుకోకండి, ఆత్మిక ప్రేమతో ఉండాలి, సుఖదాయిగా అవ్వాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి అంటున్నారు బాబా. అందరికీ సుఖం ఇవ్వాలి, నేను సతో ప్రధానం అవ్వాలి అనే ఆలోచన పెట్టుకోండి, అదే చింత ఉండాలి అంటున్నారు బాబా. దేహాభిమానం ఉంటేనే లోపాలు చూస్తారు, లోపాలు చూస్తే ఇంకా ప్రేమ అనేది ఉండదు, పరస్పరంలో ఆత్మిక ప్రేమ ఉండదు. కాబట్టి ఆత్మిక ప్రేమ ఉండాలంటే ఆత్మాభిమానిగా అవ్వాలి. ఇంకా ముందు నాలో ఉండే లోపాలను తొలగించుకోవాలి అనే ప్రయత్నం, ఆ చింత ఎక్కువ ఉండాలి. ఇంకా నేను ముందు సతో ప్రధానం అవ్వాలనే లక్ష్యం ఉండాలి. అలానే మధురంగా సుఖదాయిగా తయారవ్వాలి. అప్పుడే పరస్పరంలో ప్రేమతో
ఉండగలరంటున్నారు బాబా. కాబట్టి ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఎవరిలో ఉండే అవగుణాలు లోపాలు చూడకండి, అందరికన్నా ఎక్కువ గుణాలు ఎవరిలో ఉన్నాయంటే బాబాలో ఉన్నాయి. ఇక్కడ బాబానే చూడండి, బాబానే స్మృతి చేయండి, మిగిలిన విషయాలు విడిచిపెట్టేయండి, అప్పుడు ప్రేమగా మీరు ఉండగలరంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు ఎలా ఉన్నారంటే, కొంతమంది స్వయంలో ఉండే లోపాలు అర్థం అవట్లేదు, అసలు మాలో లోపాలు ఉన్నాయని కూడా తెలియటం లేదు. స్వయాన్ని ఏమనుకున్నా నేను చాలా బాగానే ఉన్నాను, కరెక్ట్ గా ఉన్నాను అని అనుకున్నారు. ఇతరుల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, ఇతర లోపాలు చూస్తుంటారు, స్వయాన్ని మంచిగా అనుకుంటుంటారు. స్వయానికి వచ్చేటప్పటికి మియామిట్టు అన్ని తెలిసిన వాళ్ళం, తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు. కానీ బాబా తప్ప ఇంకెవరు తెలివైన వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు లేరు. బాబా వచ్చి తన సమానంగా మిట్టు అంటే మధురంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ బాబా సమానంగా మధురంగా తయారవ్వాలి. ఇక్కడ లోపాలు చూడాలి అనుకుంటే స్వయంలో ఉన్నవి చూసుకోండి, ఇతరులో ఉన్నవి చూడకండి అంటున్నారు బాబా. అదే సత్యుగంలోనైతే ఆత్మిక ప్రేమతో ఉండేవాళ్ళు, ఎవరిలో ఉండే లోపాలు ఎవరు చూసుకునేవారు కాదు, లోపాలు కూడా ఉండేవి కాదు, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిభాయించుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఇప్పుడు తయారవ్వాలి. దేవతలు ఉండేటప్పుడు ఎంత చక్కగా ఉండేవారు, ఎంత సుఖదాయిగా ఉండేవారు, ఎంత మధురంగా ఉండేవారు, ఎంత కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలంటున్నారు బాబా. ఎంతైతే మన అవస్థ సతోప్రధానం అవుతూ ఉంటుందో ఈ లక్షణాలన్నీ వస్తాయన్నమాట. సతోప్రధాన స్థితికి దగ్గర అవుతున్న కొలది ఇంకా లోపాలు చూసే దృష్టి తగ్గిపోతుంది. ఒకవేళ ఎవరు ఎలా ఉన్నా వాళ్ళను కూడా గుణవంతులుగా తయారు చేయాలి ఎలాగైనా అనే ప్రయత్నం ఉంటుంది, సుఖం ఇవ్వాలనే ప్రయత్నం ఉంటుంది. ఒకవేళ ఎవరిని లోపాలు ఉన్నా వాళ్ళు ఇంకా తమో ప్రధానంగా ఉన్నారు, రజో ప్రధానంగా ఉన్నారు, అందుకే వాళ్ళ అవస్థ ఉంది. నేను అలా ఉండకూడదు, నేను సతోప్రధాన అవస్థలో ఉండాలి అనే ఆలోచన పెట్టుకోవాలంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా ఈరోజు? ఈరోజు బాబా ముఖ్యంగా స్వయాన్ని చూసుకోమంటున్నారు. బాబా ప్రేమలో అతుక్కుపోవాలంటున్నారు బాబా. రాత్రి పగలు బాబా మహిమే చేస్తుండే. ఎంత అతుక్కుపోవాలంటే సంతోషంలో ఒళ్ళు అంతా పులకరించాలంటున్నారు బాబా. ఇంకా ఈరోజు వరదానం కూడా ఏంటి, బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత. పవిత్రత పునాది పక్కాగా ఉంటే సంపూర్ణ సుఖము శాంతి, అతీంద్రియ సుఖం మధురమైన శాంతి అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. కాబట్టి ఇది అనుభవం అవ్వాలంటే వ్యర్థం ఆలోచించకూడదు, వ్యర్థం మాట్లాడకూడదు, వ్యర్థం చూడకూడదు, వ్యర్థ పనులు చేయకూడదు, వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడు పవిత్రత వ్రతం పక్కా అవుతుంది, అప్పుడే అతీంద్రియ సుఖము మధురమైన శాంతి అనుభవం అవుతుంది అంటున్నారు. స్లోగన్ ఏం చెప్పారు బాబా? ఒక్కరి అంతులో నిమగ్నం అయిపోవడం, అదే ఏకాంతవాసిగా తయారవ్వడం అంటున్నారు బాబా. ఓం శాంతి.
पवित्र